పెండింగ్ లో ఉన్న ఇన్సెంటివ్స్ ను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు మంగళగిరి జాతీయ రహదారి సమీపంలోని రాష్ట్ర టీడీపీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8,000 ఎస్సీ ఎస్టీ కుటుంబాల పారిశ్రామికవేత్తలు 7 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ రంగంలో వ్యాపారాలు ప్రారంభించి తీవ్రంగా నష్టపోయామని, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇన్సెంటివ్ అందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్సెంటేజీల విధానం వల్ల తమ వాహనాలను బ్యాంకులు సీజ్ చేయడంతో పాటు భారీగా అప్పుల పాలయ్యారని వాపోయారు. గత 7 నెలలుగా ప్రతి టీడీపీ కార్యాలయం, సెక్రటేరియట్, ఏపీఐఐసి కార్యాలయాల చుట్టూ తిరిగిన ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని, లేదంటే ఎస్సీ ఎస్టీలు తలుచుకుంటే ఎలా ఉంటుందో యావత్ ప్రపంచానికి చూపిస్తామన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 8,000 ఎస్సీ ఎస్టీ కుటుంబాల పారిశ్రామికవేత్తలు రోడ్డు మీద పడ్డాం సార్. కనీ వినివేల ఎరిగిన రీతిలో ఇన్సెంటివ్స్ రిలీజ్ కాకుండా ఇప్పటి వరకు కూడా మేము బిజినెస్లు పెట్టుకుని ట్రాన్స్పోర్ట్ సెక్టార్స్ లో ఉండి అన్ని విధాలా లాస్ అయ్యి ఒక్క రూపాయి పైసా కూడా మాకు ఇన్సెంటివ్స్ రాకుండా నానా కష్టాలు పడుతున్నాం సార్. ఎస్సీ ఎస్టీలు తలుసుకుంటే ఎలా ఉంటదనే చూపిస్తాం సార్. మళ్ళా మీ ప్రభుత్వం రావాలి అంటే కనుక మాకు జరిగిన అన్యాయాన్ని ప్రతి పల్లెకి గ్రామానికి కూడా మేము వివరించి మరీ చెప్తాము. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని నిర్ణయం తీసుకున్నాం. మేము ఈ కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలు ఇంత అనగారుస్తుందని చెప్పడానికి కూడా వెనకడిగేయం సార్. మేము చాలా కాలంగా అప్పులు పాలైపోయి మేము మీరు ప్రభుత్వం ఇస్తానంటే మేము తీసుకుని చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకున్నాము, అలాగే వెహికల్ తీసుకున్నాము. కానీ మాకు ఇంతవరకు సబ్సిడీ రాలేదు. గత జనవరిలో మేము ధర్నా చేస్తే 20% రిలీజ్ చేశారు. 20% మాకు ఎటుకోకుండా అయిపోయిందండి. అది 20% కనీసం ఇంట్రెస్ట్ సగం ఇంట్రెస్ట్ కూడా కట్టడానికి కూడా లేకుండా పోయింది. అయితే మళ్ళీ మేము మాట ఇచ్చారు, మేము మాకు ఆ టైంలోనే ఏప్రిల్లో వేస్తాము, జూన్లో వేస్తామని చెప్పేసి. ఇప్పుడు జూన్ అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూన్ అయిపోయింది. మొన్న 27th జూన్ రిలీజ్ చేస్తామని కానీ అది కూడా అయిపోయిందండి. దయచేసి మా వెనుకము గమనించి మన్నించి మాకు రావాల్సిన నిధులు వెంటనే రిలీజ్ చేస్తారని, మమ్మల్ని కష్టాలను మమ్మల్ని ఆదుకుంటారని ఈ ఆఫీసర్ మీకు మనం చూసుకుంటాం.